ఆంధ్ర ఒడిషా సరిహద్దుల్లో చోటు చేసుకున్న భారీ ఎన్కౌంటర్ మన్యంలో కలకలం సృష్టించింది. దాదాపు 24 మందిని కోల్పోయిన మావోయిస్టులు ఏ క్షణాన్నైనా ప్రతీకార చర్యలకు దిగుతారేమోనన్న భయంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మావోయిస్టు కార్యకలాపాలకు ఆంధ్ర ఒడిషా సరిహద్దు ప్రాంతం సేఫ్ జోన్గా మారింది. ముఖ్యంగా చిత్రకొండ, పనసపుట్ట, బంధుగాం బ్లాకుల్లో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. పలు సామాజిక సమస్యలు, గిరిజనుల ఇబ్బందులు తదితర వాటిపైన తమదైన శైలిలో వారు ఉద్యమ పంథా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటోంది. ఈ క్రమంలో ఇన్ఫార్మర్ల నెపంతో గిరిజనులు, చిరు వ్యాపారులపైన మావోయిస్టులు దాడులు చేస్తున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవల కాలంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పుల ఘటనలు పెద్దగా లేవు. అయితే ఒక్కసారి ఎన్కౌంటర్లో ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏఓబీలో ఎన్కౌంటర్తో విశాఖ ఏజెన్సీలో ప్రజలు భయంగా గడుపుతున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ముఖ్య రాజకీయ నాయకులు, అధికారులకు భద్రత పెంచారు. ఎన్కౌంటర్లో 24 మంది మృతి చెందడంతో మావోలు ఏ క్షణమైనా ఎదురుదాడికి తెగబడే అవకాశాలున్నాయని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే బాక్సైట్ ఉద్యమంలో నేపథ్యంలో మావోల నుంచి ముప్పు ఉందన్న భావనతో జిల్లా మంత్రులకు, నేతలకు భద్రత పెంచారు. ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు, అరకు ఎంపీ గీత, ఇటీవల టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు ఇతర టీడీపీ నేతలకు భద్రతను పెంచుతున్నట్లు పోలీసు వర్గాలు ప్రకటించాయి. మెరుపు దాడుల ద్వారా భయోత్పాతం సృష్టించేందుకు మావోయిస్టులు క్యాడర్కు కమాండో శిక్షణ ఇస్తున్న నేపథ్యంలోనే ఏఓబీ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ శిక్షణ కోసమే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఆ ప్రాంతానికి చేరారని సమాచారం. ఎన్కౌంటర్ స్థలంలో భారీ స్థాయిలో వివిధ రకాలైన ఆయుధాలు దొరకడం ఈ అనుమానాలకు బలాన్నిస్తోంది. ఈ శిక్షణపై పక్కా సమాచారం అందుకున్న ఏపీ, ఒడిశాలకు చెందిన ప్రత్యేక పోలీసు బలగాలు వ్యూహాత్మకంగా దాడి చేశాయని తెలిసింది. కమాండో శిక్షణ కోసం క్యాడర్కు మావోయిస్టు పార్టీ 6 నెలలు కఠోర శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. ఈ శిక్షణ కేంద్రాన్ని 6 నెలలకు ఒకసారి మరో చోటికి మారుస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ శిక్షణలో మిలిటరీ ఇంటెలిజెన్స్, యాక్షన్ టీం దాడుల వంటి అంశాలను నేర్పుతున్నారు. మెరుపు దాడుల్లో మంచి పేరున్న కేంద్ర యాక్షన్ టీం బాధ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న వంటి వారు కమాండో శిక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఏఓబీ కార్యదర్శిగా పనిచేసిన ఆర్కే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆర్కే లక్ష్యంగా దళాలు రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా కుడుములగుమ్మ సమితి పనసపుట్టు పంచాయతీలోని కటాఫ్ ఏరియా అటవీ ప్రాంతంలో మావోల ప్లీనరీ జరుగుతోందని, అందులో ఆర్కే ఉన్నాడన్న పక్కా సమాచారంతోనే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు సమాచారం. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా జంత్రి పోలీస్ స్టేషన్ పరిధిలో కుడుములగుమ్మ సమితి పనసపట్టు పంచాయతీలోని కటాఫ్ ఏరియాలో అటవీ ప్రాంతంలో మావోల ప్లీనరీ జరుగుతోందని, అందులో ఆర్కే ఉన్నాడన్న పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు తెలుస్తోంది. గత వారం రోజులుగా వీరు అదే పనిలో ఉంటూ ఎప్పటికప్పుడు మావోల కదలికలపై పోలీసులకు సమాచారం ఇస్తున్నట్లు తెలిసింది. డిసెంబర్లో జరగనున్న పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఈ ప్లీనరీలో అగ్రనేతలంతా సమావేశమవుతున్నట్టు పక్కా సమాచారం అందింది. ఆపరేషన్ ఆర్కే పేరుతో మొదలుపెట్టిన కూంబింగ్ లక్ష్యం వైపు సాగింది. సోమవారం కొండపై నుంచి ఆపరేషన్కు శ్రీకారం చుట్టారు. మావోలు వారిని గుర్తించినా అప్పటికే ఆలస్యమైంది. 2 శిబిరాల్లో 40 మంది మావోలుండగా గ్రేహౌండ్స్ దళాలు మాత్రం ఒక శిబిరం మాత్రమే ఉందన్న ఆలోచనతో దానిపై దృష్టి పెట్టాయి. ఈ శిబిరంలో ఉన్న ఆర్కే తనయుడు పృథ్వీ అలియాస్ మున్నాతో సహా పలువురు మావో కీలక నేతలు నేలకొరిగారు. కాగా 2వ శిబిరంలో ఉన్న ఆర్కేతో పాటు మరికొందరు అగ్రనేతలు తప్పించుకున్నారు. ఏఓబీ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల్లో 14 మందిని పోలీసులు గుర్తించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో 3 AK-47లు, 4 SLRలు, 2 ఎన్సెన్స్, 7 303, 4 సింగిల్ బ్యారెల్ గన్స్, 3 పిస్టళ్లు, 1 గ్రెనేడ్, 40 కిడ్ ప్యాక్లు, 2.16 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన ప్రదేశంలో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి సమీపంలోనే మావోయిస్టుల డెన్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అక్కడ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.